ప్రేమ నమ్మకం గల ఆ, ప్రభునామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు ప్రగజ్ఞానంలో కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలను తెలుపుకుంటూ దేవుని ప్రేమ ఎట్టిది, మన స్పందన ఏమి అనే అంశం మీద మరలా దేవుని ప్రేమ గురించే ఈ దినం కూడా మాట్లాడాలని నేను కోరుకుంటూ మరి బంగారు ప్రగతిని ఆరంభిస్తానండి. నిజాయితీ అనే విత్తనం నాటితే నమ్మకం వల్లే ఫలితానికి వస్తాం. మంచితనం అనే విత్తనం నాటితే స్నేహితులనే ఫలంకి వస్తాం. నిరాడంబరత అనే విత్తనం నాటితే గొప్పతనం అనే ఫలంకి వస్తాం. క్షమాపణ అనే విత్తనం నాటితే అజాత శత్రు అనే ఫలంకి వస్తాం. ఓర్పు అనే విత్తనం నాటితే అభివృద్ధి అనే ఫలం. సేవ విత్తనం నాటితే పుణ్యం అనే ఫలం. సత్యాన్వేషణ అనే విత్తనం నాటితే జ్ఞానం అనే ఫలం. భక్తి అనే విత్తనం నాటితే దైవ సన్నిధి అనే ఫలం. అది చాలా అవసరమైంది. మరి అవకాశాల కోసం ఎదురు చూడొద్దు. మరి అది ప్రభు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవడానికి ఇష్టపడాలి. మరి ఈ రకంగా మరి ప్రభువు మనకు నేర్పే పాఠాలను మనం జాగ్రత్తగా చూసుకోవడానికి చేయాలి. మన బైబిల్లోని వీరగాథలన్నీ కూడా అన్ని తరాల యువతకు స్ఫూర్తిస్తాయి. దానియేలు ఒకడైనా తన నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడినవాడే మంచి సుగుణాలు అలవాటు కలిగి రాజును ఆశ్చర్యపరిచాడు. అతని ధైర్యము, తెగింపు, దృఢ నిశ్చయము, చిత్తము, బుద్ధిబలము, వీరోచిత లక్షణాలు గల నాయకుడు. అటువంటి వారిని అనుసరించాలి మనం. ఎవరైతే దైవభక్తి గల ప్రార్థన ద్వారా అనుసరించి పొందగలరో వారి జీవితాల్లో దృఢంగా ఉంటూ మనం పనులకు కూడా స్ఫూర్తినిస్తారు. కనుక రహస్య ప్రార్థన, ఏకాంత ప్రార్థన క్రమంగా చేస్తే ప్రార్థన ఫలితాలు మనకి ఇస్తాయి. మరి ఈ రకంగా మనం దేవుని నుండి పొందుకుంటూ ఉండాలి. మనం నిత్య జీవితంలో ప్రతి ప్రార్థన జవాబు దారిలోనే ఉంటుంది మరి అని నమ్మాలి. మన అవసరతలన్నీ మర్చిపోయి నమ్మదగ్గ దేవుని నమ్ముకోవాలి. ఈ ప్రపంచంలో దేవుడు అందించేటువంటి ప్రేమ విలువ కట్టలేనిది. అమూల్య సంపదలు రెండు ఉన్నవి. ఒకటి మనశ్శాంతి, ఒకటి సంతృప్తి. వీటన్నిటికీ అవధులు లేని ఆనందం దాగి ఉంటుంది. ఎవరి మనసు ఆయనకుంటుందో పూర్ణ శాంతిగా చేస్తానని యెషయా 26:3 ఎప్పుడు చెప్తాను ఆ మాట. దేవుని నామం బలమైన దుర్గము. సురక్షితంగా ఉండాలంటే ఆశ్రయించాలి. సామెతలు 18:10. మన తల్లిదండ్రుల అపార ప్రేమ, ధైర్యము, పట్టుదల, సంకల్ప బలం ఈ బాల్యం కన్నా పెద్దవరం అయ్యాక అవగాహన కలుగుతుంది. అమ్మ ఒక ప్రక్కన ఉద్యోగం చేస్తూ మరి భర్తకు భార్యగా, ఇంటికి ఇల్లాలుగా అందరికీ జీవనాధారమైన ప్రయాస ఎదుర్కొంటుంది. మరి ఇంత ప్రయాసలో మరి నలుగురు మరి మెప్పుకోలు మాటలు లేకపోగా నిందలు కొన్నిసార్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓర్మితో కన్నీటి ప్రార్థనతోటి మరి పెంచినటువంటి తల్లి జ్ఞాపకాలని పెద్దయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుని ప్రేమించే మంచి అనుభవంలోకి రావాలి. జీవితంలో కలిగించే వాళ్ళు రక్కసి వృక్షపు గాయాలు సైతము ప్రభు తన ప్రేమహస్తాలతో తాగుతారనే అభయమే మన జీవితాల్లో మన కష్టాల వరకు ఉండాలి. దేవుని హస్తము తను నమ్మిన వారి వెంట ఎల్లప్పుడూ ఉంటుంది. కొన్నిసార్లు జీవిత కాన్వాసుపై అంధకారం పంచుకున్నప్పుడు, దారి తెన్నులు తోచినప్పుడు, అడుగడుగున అవమానాలు, విడువని భయాలు, నీడలు, దారి తప్పించే మరి ఆకర్షణలు ఎదురైనప్పుడు దేవుని హస్తం మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. మహోన్నతుని రెక్కలే ఆశ్రయమని దేహోవా నా కాపురని పూర్తిగా నమ్మిన ఎడల ఆయన కృపాక్షేమాలు మనకి వెంట తప్పకుండా వస్తాయి. క్రీస్తు వెలుగై ఉన్నాడు. దేవుని శక్తికి లోబడితే జీవితంలో అలముకున్న చీకట్లను తరిమి కుట్టేలాగా 1000 విద్యుత్ దీపాల కాంతి మన జీవితంలోకి ఆహ్వానించవచ్చు. క్రీస్తు వెలుగై ఉన్నాడు కదా, ఆ వెలుగు మనపై ప్రసరిస్తుంది. పెను తుఫాన్లు సైతము మరి కుంగిపోకుండా, లొంగిపోకుండా క్రీస్తున్న బండపై స్థిరంగా, దృఢంగా నిలిచే విశ్వాస యాత్రతో విశ్వాసంతో సాగిపోవాలి. మన జీవితంలో ఎందరో మనకు స్ఫూర్తినిస్తారు, సహాయపడతారు. మనం కొందరికి సహాయం చేస్తూ స్ఫూర్తిని అందించాలి. పిడికెడు ధనము, పరిచయాలు ఆపదలో ఆదుకుంటాయి. జీవితాన్ని సుఖమయం చేసుకోవాలంటే మంచి స్నేహితుడైన క్రీస్తును సదా స్మరించాలి. యేసు మితిలేని దయచేత హత్తుకుని ప్రేమిస్తాడని నమ్మి స్తుతించాలి. నిజ జీవితంలో ప్రేమ, నిరీక్షణ, ఆనందము సదా నిలిచి ఉండేలాగా జీవించాలి. కష్టాలను ప్రార్థన ద్వారా ఎదుర్కోవాలి. అసూయ, ద్వేషాలను స్థానం ఇవ్వకూడదు. దేవుని రాజ్యాన్ని వెతికితే, కోరితే దేవుడు మనకు అన్ని దయచేస్తాడని నమ్మాలి. ఈ రకంగా దేవుని మనం నమ్ముకుని క్రీస్తు జీవితాల్లో ఉన్నత భావాలు, సహృదయత, సరళత, ఎదుటి వారిలో మంచిది గుర్తించే నేర్పు, వారి ప్రోత్సహించే తీరు ఉంటాయి. వారు సదా బైబిల్ పఠనము, ప్రార్థన, విశ్వాస వీరుల సహవాసం కలిగి ఆనందంగా ఉంటారు. మనం కూడా అటువంటి సహవాసాన్ని మరి హెబ్రీ 11 పదే జ్ఞాపకం చేసుకుంటే మనకు ఎంతో ధైర్యము, స్ఫూర్తి వస్తుంది. మరి విశ్వాస యాత్రలో మనం సాగిపోవాలంటే దేవుని ప్రేమను పూర్తిగా తెలుసుకునే వారంగా ఉండాలని మరి పదే దేవుని ప్రేమ గురించి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని ప్రేమ ఎట్టిది అనుకుంటే యోహాను 4:8 దేవుడు ప్రేమ ఉన్నాడు. 4 రకాల ప్రేమలు ఉన్నాయని ఒక భక్తుడు అన్నాడు. ఇర్మియా
31:3లో షరతులు లేని శాశ్వతమైనది ప్రేమ. అది పరలోకం నుండి వచ్చిన ప్రేమ కదా! నిజమైన ప్రేమ కావాలంటే దేవుని దగ్గరకే రావాలి. ఇది ఆహ్, ఆహ్, 4 రకాల ప్రేమలున్నాయని చెప్తూ ఒక భక్తుడు ఆహ్, న స్టోరేజ్ STORGE అది కుటుంబ ప్రేమ. అది ఫ్యామిలీలో మన తల్లిదండ్రుల ద్వారా, తోబుట్టుల ద్వారా అందించే ప్రేమను అది పెద్దయిన తర్వాత ఒకరినొకరు విడిపోయి మరి చల్లారిపోద్దనుకోండి. కానీ అది మొదటి ప్రేమ కుటుంబ ప్రేమ. రెండవది ఫిలియా PHILIA అదంటే లవ్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ బంధువర్గాలు, స్నేహితుల ప్రేమ. అది కూడా ఈ ఒక చక్కటి మాట అన్నారండి. ఫ్రెండ్స్‌లో FRIENDS చివర ENDS ఉంది చూసారా? ఎండ్స్ అంటే అది ముగించిపోద్ది. అది కొనసాగదు. మన లోక ప్రేమలన్నీ కూడా ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును, తరిగిపోవును. క్రీస్తు యేసు కలవే ప్రేమ కడవరకు నిలిచి ఉండును ఆదరించుదని పాడుకుంటాం. అదే రకంగా ఈ ప్రేమలు కూడా అట్లాగే మూడో ప్రేమ ఎరోస్ అది స సెక్సువల్ ప్రేమ, శారీరకమైన ప్రేమ, ఆకర్షణ అన్నమాట. యవనస్తులకు ఎక్కువగా ఉంటుంది. వస్తువులతో కూడా ముడిపడి ఉంటది. మరి మత బైబిల్‌లో ఒక చక్కటి ఉదాహరణ ఉంది. 2 సమూయేలు 13, 2, 3 వచనాల్లో దావీదు కుమారుడు అమ్నోను మరి తామారు మరి మరి సిస్టర్ వరస అవుద్దనమాట. దానికి ఇష్టపడి చిక్కిపోతా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు. ఏంటంటే నాకు ఇట్లాగ జరిగిందంటే, "నీవు దొంగ వేషం వేసుకొని, నీవు మంచం మీద పడుకొని మీ నాన్న వచ్చి పలకరించినప్పుడు మీ చెల్లితోటి భోజనం వడ్డించుకొని దాంతో స్నేహంగా ఉండని" చెప్పి వాడు దుష్టపు ఆలోచన ఇస్తాడు. అందుకని దుష్ట ఆలోచన నడువక అని చెప్పారు. అయితే వాడు అది అది ఆలోచించి వాళ్ళ చెల్లి రాగానే వాడు మరి వ్యభిచార ఆలోచనలతో ఉన్నప్పుడు అది తగదన్నయ్య అని చెప్పి ఎంతో ఏడుస్తుంది. అయినా సరే వాడు మూర్ఖుడుగా ప్రవర్తించి తర్వాత ఆ అమ్మాయిని అసహించుకుంటాడు. అది వెంటనే వాడి ప్రేమ అసహ్యతలో దిగిపోయింది. అది మూడో రకమైన ప్రేమ. అటువంటి ఫిలిప్పు కుమార్తెలు నలుగురు ప్రవచించే వాళ్ళుగా పవిత్రంగా ఉన్నారు. పౌలు ఒంటరిగా ఉండి పవిత్ర జీవితం జీవించాడు. ఎంతోమంది భక్తులు మరి పవిత్రంగా జీవించటం మనం గమనిస్తున్నాం. మరి ఈ రకంగా మరి సమస్తము ప్రేమ చూపించి మరి సిలువపై మరణించినటువంటి క్రీస్తు మన కోసం నిస్వార్థంగా ప్రేమించినటువంటి క్రీస్తు ప్రేమ వీటికి ఎన్నిటికీ మించిన ప్రేమ. నాలుగవది అగాపె ప్రేమ, క్రీస్తు ప్రేమ. మరి ఇతరులు మేలు కోరే ప్రేమ. ఈ ప్రేమ మరి 1 కొరింథీ 13లో స్పష్టంగా ఉంది. అమర్యాదగా నడవదు, కఠినంగా ఉండదు, అపకారం మనసులో ఉంచుకోదు, తాళుకుంటది, అన్ని నిరీక్షిస్తుంది, ఓర్చుకుంటది. అదంతా ప్రేమ. చాలా చక్కటి మాటలున్నాయి 1 కొరింథీ 13లో ప్రేమ గురించి. క్రీస్తు ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. క్రీస్తు ప్రేమ గలవారు కుటుంబాన్ని ప్రేమిస్తారు, బంధువర్గాన్ని ప్రేమిస్తారు. ఒక ఆయన ఎవరో చెప్పారు, పెళ్లి సంబంధాలు చూసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలని, బంధువుల్ని ఎలా ప్రేమిస్తాడో, సంఘస్థులతో ఎలా ఉంటాడో అదంతా గమనించుకునే పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని, అమ్మాయిని గాని, అబ్బాయిని గాని అని చెప్పారు. నిజంగానే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యవ్వన కాలంలో ఎలా ఉంటుందో గమనించుకుంటే పోతే వాళ్ళు మూర్ఖంగానే ఉంటారని మనం గ్రహించుకోవాలి. మనం మంచి ప్రవర్తనగా ఉన్నప్పుడే ఇతరుల గౌరవాన్ని అందుకుంటాం. కాబట్టి ప్రభువా నీ ప్రేమ నాలో పెట్టమని, అగపే ప్రేమ నాలో పెట్టమని మనం అడుక్కోవాలి. అపకారం మనసులో ఉంచుకొని ప్రేమ కదా! 2 తిమోతి 2:19లో అందరము ప్రభు నామమున ఒప్పుకొనివాడు దుర్నీతి నుంచి తొలగిపోవును. పాపం జయించే కృపనిస్తాడు ప్రభు. దుర్నీతి నుంచి మనల్ని కాపాడతాడు. మనకు ఆత్మల కాపరిగా ఆయన ఆశ్రయిస్తే మన అగప ప్రేమలో మనం ఉండగలము. సరే, మనం నెక్స్ట్ భాగంగా దేవుని ప్రేమిస్తామని ఎలా చెప్పగలం? ఎలా తెలుస్తుంది? అత్యధికంగా ప్రేమించే దేవుని మనం ఎలా రెస్పాన్స్ ఇవ్వగలము? మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది? అది ప్రేమించాలంటే ఎలా కనపరుచుకోవాలి? ఒక భక్తుడు చక్కటి పాయింట్స్ ఇచ్చారండి. అది ఏం చేయాలి? భార్య భర్తలు ఒకరినొకరు చూపు ప్రేమ, బిడ్డలపై చూపు ప్రేమ, ఇదంతా కూడా తాత్కాలికమైన ప్రేమ. అది కొంతకాలంగానే ఉండే ప్రేమ కదా! శాశ్వతంగా ప్రేమించే ప్రేమ, దేవుని ప్రేమను మన బిడ్డల్ని మనల్ని సంరక్షిస్తూ కనుకరించే కాపాడే ఆపద నుంచి రక్షించే గొప్ప ప్రేమకు మనం ఏమివ్వగలం? ఎలా దేవుని ప్రేమ కనపరుచుకోగలం? మనం ఒకసారి ఆలోచించుకుందాం. కనబడిన క్రీస్తు పట్ల వీళ్ళందరూ కనబడతారు కదా! తల్లిదండ్రులు, మరి భార్యాభర్తలు, స్నేహితులు అందరూ కళ్ళ ముందు ఉంటారు కాబట్టి ప్రేమించడం కుదురుద్ది చెప్పగలం. కానీ కనబడిన ప్రేమ, దేవుని ఎలా ప్రేమించగలము అనే కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. మరి యోహాను 4:19లో ఆయనే మనల్ని ముందుగా ప్రేమించింది కనుక మనం ప్రేమిస్తున్నాం అంటే ముందుగా ఆయనే మనం ప్రేమించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, కుమారుని పంపించాడు. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయనే ముందు మనల్ని ప్రేమించాడని యోహాను దేవుని మీద ఆనుకున్న
స్నేహితుడు కాబట్టండి ఆ యోహాన్ చక్కగా ప్రేమ గురించి చెప్పాడు. తర్వాత మొదట దేవునికి మరి స్తుతి ద్వారా గివింగ్ ప్రైజెస్, స్తుతి చెల్లించట. స్తుతి స్థితిని మారుస్తుంది కదా! ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ముందు స్తుతించాలి. ఎక్కువగా ఆరాధించాలి. స్తుతి, ఆరాధన మనలో ఉంటే దాన్ని ప్రేమ కనిపిస్తుంది. ప్రభువా నువ్వు సర్వ శక్తిమంతుడవు, సర్వాంతర్యామి, ఆది అంతం నీవే, మా కేడము నీవే, మా కొండ నీవే, మా దాగుచోటు నీవే, మహోన్నతిని చాటున దాస్తావు మమ్మల్ని. ఈ రకంగా మమ్మల్ని స్థుతిలో ఆరాధించుకుంటున్నప్పుడు దేవా నిన్ను స్తుతిస్తున్నాం. సకల ప్రాణులను స్తుతించాలి అని దావీదు ఎంతో ప్రార్థించాడు. అలాగే మనం స్తుతి చేయడానికి అది దేవునికి ప్రేమ చూపించడంలో ఒక భాగం. మన స్థుతిలో నిమగ్నం అయిపోవాలి. మరి 2 సమూయేలు 20:50, 2 సమూయేలు 20:50 ఏమిటంటే నీ నామ కీర్తన గానం చేస్తాను అంటాడు. నీ నామ కీర్తన గానం చేసుకుంటాను. ఇలా స్తుతి ద్వారా, మాటల ద్వారా, పాటల ద్వారా మనం మనం దేవుని ప్రేమించడానికి ఒక కారణం ఉంటుంది. రెండవది ప్రేయింగ్ టు గాడ్, హృదయపూర్వకంగా గుండె లోతులో నుంచి ఆయనకు ప్రార్థన చేయాలి. ఎవరికో చెప్పులని అన్నీ కూడా హృదయ వాంఛలు కూడా దేవునితో చెప్పుకోగలం. మన హృదయాలు దేవునికి కనెక్ట్ అయిపోవాలి. ఈ రకంగా దేవునితో సంభాషించడం మనం నేర్చుకోవాలి. మనం జీవితంలో ఎదుర్కోవాల్సిన ప్రతి పరిస్థితి దేవునితో పంచుకోగలం. దేవుడే మన మార్గాలు సరళం చేయగలడు. ప్రార్థన మనకు దేవుని మధ్య వారధిగా, బ్రిడ్జిగా ఉంటుంది. దేవునికి మనకి ఒక ప్రార్థన వారధిగా ఉంటుంది. మనము డైరెక్ట్గా ఇంకా ఏమి ఆలోచించకుండా మరి ఒకేసారి మనం తండ్రి అని పిలుచుకుంటానికి, అబ్బా తండ్రి అని చెప్పుకోవడానికి మన దేవుడు మనకి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ప్రార్థించడం మనకు అవసరం. 1 యోహాను 5:14 మీ హృదయాలు పరిపూర్ణంగా ఉండాలి అలా ప్రార్థన చేస్తున్నప్పుడు. అందుకని ప్రార్థన మనకి చాలా అవసరం. స్తుతి, ప్రార్థన. మూడవది వాక్య ధ్యానము. దేవుని ప్రేమించి బైబిల్ని ధ్యానం చేయడం వల్ల మనకి ఎన్నో విషయాలు బైబిల్లో అదొక చక్కని దిక్సూచి, మనం ఎలా బ్రతకాలో నేర్పించేటువంటి చక్కని గైడ్. రోమా 15:4 వాక్యం బోధించినంతగా మరేది పనిచేయదు. ప్రార్థన చాలా విషయాలు జ్ఞాపకం చేస్తుంది, హెచ్చరిస్తుంది. వాక్యం ధ్యానించడం, వాక్య ప్రకారం ఆలోచించడం, వాక్య ప్రకారం మనల్ని మనం సరిచేసుకోవడం, మరి లేఖనాలు అనేవి మరి ఆచరణ వలన మనకు నిరీక్షణ కలుగచేయుటకే బోధించడానికి వ్రాయబడి ఉన్నాయని రోమా 15:4లో చక్కటి మాట ఉంది. లేఖనాల యొక్క విలువ దేవుని స్తుతించటం, మరి ప్రార్థించటం, బైబిల్ చదవటం, అంతగా ఈ రకంగా దేవుని మనం ప్రేమిస్తూ ఉంది. ఇవే కాదు, ఇంకా కొన్ని విధాలుగా మనం ప్రభు ప్రేమ చూపించగలం. బైబిల్ ప్రభు వాక్యం ద్వారా చూపించగలం. తర్వాత మన నాలుగోదిగా లవ్వింగ్ దోస్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉండే వాళ్ళు ప్రేమించడం ద్వారా కూడా ప్రభుని, మరి ఆయన రూపంలో ఉండే ఇతరులను కూడా ప్రేమించడం కూడా ఆయన ప్రేమించడమే. మన చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్లే. ఎందుకంటే దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రేమిస్తూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని కూడా ఆజ్ఞ ఉంది కదా. అందుకని ఇతరులని మనకు స్వార్థం లేకుండా బ్రతుకుగా ఉంది. వారు స్వార్థం చూపించినా, క్షమించకపోయినా మనల్ని నమ్మకంగా ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు దయా కనికర విస్తరింపు చేయగలం. యోహాను 13:34 మీరు ఒకరినొకరు ప్రేమించాలని కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించడం అంటే మీరు ఒకరినొకరు ప్రేమించుతూ మరియు దేవుని శిష్యులు అవుతాం. కాబట్టి ఒకరినొకరు ప్రేమించాలని కొత్త ఆజ్ఞ ఇస్తున్నానని చెప్పి యోహానే చెప్పాడు. ఇది కూడా మళ్ళీ 13:34 గలతీ 6:2 ఒకరి భారములొకరు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి. ఇది చాలా కష్టమే, కానీ మనము అది తగ్గించుకొని మనం చేస్తే దేవుని యొక్క ప్రేమ మనలో నిలిచి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రభుని ప్రేమించడానికి ఒక కారణం అవుతుంది అన్నమాట. 5 దేవుని ప్రేమించడానికి ఒక మార్గము మరి దాన గుణము, అది కూడా సహాయం చేయడం. బేర్లకు మనం సహాయం చేసే అనుభవం కూడా దేవుని ప్రేమించడమే. బేర్లకు మనం చేసేది దేవునికి అప్పించువాడు అంటాడు కదా. నీ పొరుగు వానికి సహాయపడాలి, ఆర్థికంగా కానీ ఏదైనా భాగమై ఉంటుంది. సామెతలు 19:17 బేర్లను కనుకరించేవాడు యెహోవాకు అప్పించువాడు అన్నాడు కదా. 14 సామెతలు 14:31 బేర్లను కనుకరించేవాడు దేవుని ఘనపరచువాడు అన్నాడు. మత్తయి 25:40 చాలా విషయాలు ఉన్నాయి. మరి నాకు ఆకలిస్తే అన్నం పెట్టారా, చెరలో ఉంటే కలిసారా, మా దాహం ఇచ్చారా, మరి వస్త్రహీన ఉంటే వస్త్రం ఇచ్చారు. ఏంటంటే నాకు నాకు ఇతరులకు ఎవరైనా చేస్తే నాకు చేసినట్టు అంటాడు కదా. అదే మదర్ తెరీసా కూడా ఫాలో అయింది. మిగులు అల్పులైన ఈ నా సహోదరులకు చేసిన ఎడల నాకు చేసిన నిశ్చయంగా మీరు చెప్పుచున్నాను ఫైనల్గా చెప్తాడు. దేవుని ప్రేమ మనలో ఉంటే మన గళ ముందు ఉన్న వారిని కష్టాన్ని చూడలేము. ఇతరుల పట్ల జాలి, కనికరము, దయాళతో కనపరుచుకోవాలి, అవసరాలు ఆదుకోవాలి. 6వదిగా ఉపవాసము. ఆహారము
మరి పనిపాట్లకు దూరంగా ఉండి ఏకాగ్రతతో ప్రార్థించడం ద్వారా దేవుని మనం ప్రేమించగలం. ఉపవాసం ప్రార్థనలో ఏకాగ్రత, ఏలోక బంధాల నుంచి అతీతంగా ఉండి ఆకలిని కూడా చంపుకుని దేవుని వైపు చూడటం ఆ దేవుని దీవెనకరంగా ఉంటుంది. అది సమస్యలు సాధించేదిగా ఉంటుంది. దేవుని దృష్టికి మరి ఇష్టమైంది ఉపవాస ప్రార్థన. దైవ శక్తిని పొందుకోగలము, మరి ఆత్మ అభిషేకాన్ని పొందగలము. దేవుని పట్ల ప్రేమను చూపుటకు ఉపవాసం విలువైన అంశం. శరీరము బలహీనమైనప్పుడు దేవుని వైపు దృష్టి పెట్టి ఏకాగ్రత ప్రార్థించి గొప్ప జవాబులు పొందగలము. తర్వాత హ్యావ్ హోప్. చివరిగా మన విశ్వాసంతో నమ్ముకుని నిరీక్షణతో ఉండాలి. దేవుని పట్ల ప్రేమ వల్ల మనల్ని కాపాడుతుంది కాబట్టి హెబ్రీ 10:33లో మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చయంగా చేపట్టడము, మనల్ని శాశ్వత ప్రేమతో ప్రేమించి అగపే ప్రేమ గల దేవుని ప్రేమ కనపరచడానికి ఈ 7 పద్ధతులు ఉపయోగించుకుని గమనించుకుని పదే పదే నోట్ చేసుకొని ఇవి మనం ధ్యానిస్తూ ప్రభు వైపు చూద్దాం. మరి దేవుని యొక్క ప్రేమను గ్రహించుకుంటూ మరి దేవునికి రెస్పాన్స్ ఇవ్వడానికి 7 పద్ధతులు కూడా మనం ఆచరించడానికి ఇష్టపడదాం. తర్వాత దేవుని కంటే ఎక్కువగా మరి దేవుడు కంటే ఎవరు కూడా మనల్ని ఎక్కువగా ప్రేమించరు. ప్రేమ తాకితే 6 లక్షణాలు ఉంటాయని ఇంకొక భక్తుడు చెప్తాడు. ఏంటంటే దేవుని ప్రేమ తాకినప్పుడు దేవుడు ఇతరులను అత్యధికంగా ప్రేమించగలము. ఈ లోకం ఉన్న వాటికన్నా, మనుషుల కన్నా, డబ్బు కన్నా, విలాసాల కన్నా దేవుణ్ణే మనం ఎక్కువగా ప్రేమించడానికి ఇష్టపడతాం ఆయన ప్రేమ తాకినప్పుడు. అది కీర్తనలో 73:25లో ఆకాశంలో నువ్వు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాకుండగా లోకంలో ఏది అక్కర్లేదు, దేవుడింటే చాలు, ఏసు చాలును, ఏ స్థితికైనా ఏ సమయమైనా ఏసు చాలుదని పాడుకుంటున్నాం. అది పాడుకుంటాం కాదు, మనం ఆచరించాలి. మరి పౌలుగా మారినప్పుడు అన్ని వదులుకొని దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడ్డాడు, అధికంగా ప్రేమించాడు. ప్రేమించేదాన్ని అధికముగా నోటితో మాటం కాదు, చూపించాలి. ప్రార్థనలో ఎక్కువగా సమయం గడుపుట కూడా ఆశించాలి. 2వ పాయింట్, ప్రార్థనలో ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు సెల్ ఫోన్స్ తోటిని, సినిమాలతోటిని, వ్యర్థ సంభాషణలతోటి, గాసిపులతో కాకుండా ప్రార్థనలో ఎక్కువ గడిపితే మనకి బిడ్డలకు ఆశీర్వాదము, మనకు ఆశీర్వాదము, మనకు ఆత్మీయ బలం పెరుగుతుంది, విశ్వాసం అభివృద్ధి అవుతాం. సమయం దొరికినప్పుడల్లా దేవునితో సంభాషించడానికి ఇష్టత చూపించాలి. అది మనం నేర్చుకోవలసిన 2వ పాయింట్. ఒక్కరోజున ప్రార్థించకుండా మనం వెనకబడిపోయామంటే తల్లిదండ్రులకు చిన్నపిల్లలు మరి కనపడకపోతే ఎంత బెంబేలు పడిపోతారు. కాసేపు ఆలస్యమైతే స్కూల్ నుంచి కదా అది కానీ మరి అట్లాగే ప్రభు ప్రార్థనలో మనం క్రమంగా ఉండకపోతే అంతగా తపనతో బెంగతో ఉండాలి. ఎలాగంటే కీర్తనలు 42:1 ఎలాగంటే మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు ఆశపడుతుంది, తప్పిస్తున్నాను నీ కొరకుని ఆ రకమైన తపన మనలో ఉండాలి. ప్రభు సన్నిధి కొరకు మన కష్టాలు బాధలు దేవుడికి మరి తీర్చాలని ఆశ కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన చెప్పుకుంటూ మనం ప్రార్థనలో గడపాలి. దానియేలు ఎవరికి అక్కడ ఆజ్ఞ ఇచ్చారు ప్రార్థన చేయొద్దని, అయినా సరే యెరూషలేము తట్టు తిరిగి 3 సార్లు ప్రార్థించాడు. ఆ రకంగా ఎంత తప్పించాడు ప్రార్థనకి. 7 సార్లు దావీదు ప్రార్థించాడు. అటువంటి వారిలే ప్రార్థించితే మనం ఎంత మాత్రము నిర్లక్ష్యం చేయకూడదు. ప్రేమ మనల్ని తాకినప్పుడు ప్రార్థించకుండా ఉండలేము. ప్రేమ మనం తాకినప్పుడు మూడో లక్షణం, పాపం పట్ల అసహ్యం కలుగుద్ది, ద్వేషం కలుగుద్ది. ఇంకా పాపం చేయుటకు భయపడిపోతాం. పరిశుద్ధంగా జీవించాలని తలంపులతోటే పరిశుద్ధాత్ముడు మనకి ఇది తప్పు, ఇది చేయకూడదు అని మనకి ప్రబోధం కలిగిస్తాడు. 1 యోహాను 3:6లో మరి వారు పాపం చేయకుండా తప్పించుకోబడతాం. మరి యోసేపు ఏ విధంగా పాపం వచ్చిన సమయంలో పారిపోయాడు, అక్కడ వస్త్రం పడేసేసి పాపం నాకు దేవునికి విరోధంగా ఎలా పాపం చేస్తానని వెళ్ళిపోయాడు. అటువంటి మనసాక్షి మనందరిలో కలిగి ఉండాలి. ఆ పాపానికి దూరం అయిపోవాలి. 4వదిగా శత్రువును క్షమించేటువంటి ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ తాకితే శత్రువుని క్షమించగలము. ఆ క్షమ నిజంగానండి. మరి ఒరిస్సాలో మిషనరీస్ని చంపినప్పుడు ఆ శత్రువుల్ని ఆ భార్య ఎంత చక్కగా క్షమించిందండి. నిజంగా అది ఎంత ఆశ్చర్యకరమైనది కదా. ప్రభు కూడా సిలువ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, క్షమించమని చెప్పారు. ఆ క్షమ వచ్చే ప్రేమ ఉంటుంది అనమాట. ఎఫ్ఎస్సి 4:32లో ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. అతి పరిశుద్ధంగా క్రీస్తు సిలువలో మరి మాట్లాడేది మొదటి మాట అదే కదా. మరి సైతాను కూడా మరి రాళ్ళతో మరి స్టెఫను కూడా రాళ్ళతో కొట్టి చంపబడినప్పుడు క్రీస్తు ఏం మాట్లాడాడో అలాగే క్రీస్తుని అనుసరించి స్టెఫనే మాట్లాడగలిగినప్పుడు మనం కూడా
అటువంటి క్షమించే మనసును మనం కలిగి ఉండటం అదంతా గొప్ప విషయం కాదు. అందుకని క్షమాపణ అడిగే వరకు అతను హతసాక్షి అయ్యాడు కదా మరి స్టెఫను. అటువంటి క్రీస్తు ప్రేమను అనుకరించాడు. అటు క్రీస్తు ప్రేమను, ఆయన క్షమను మనం కూడా తెలుసుకోవాలి. మరి తర్వాత ఐదవదిగా ఎవరైనా బాధలో ఉంటే, కష్టాల్లో ఉంటే ప్రేమ చూపుటకు ప్రయాసపడాలి. 1 యోహాను 3:17 ఒక సహోదరునికి మరి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపున వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుస్తుంది. కాబట్టి దేవుని ప్రేమ మనలో నిలిచి ఉంటే ఇతరుల బాధలు చూసి మౌనంగా ఉండలేం. వారి బాధల్లో కష్టాల్లో తోడుగా ఉంటాం. మరి క్రీస్తులో ఒకడు పొరుగువాడు ఎవడో అన్నప్పుడు మంచి సమరయుడు ఉపమానం చెప్పాడు క్రీస్తు. ఏమనంటే యాజకుడు లేవీయులు అందరూ వెళ్ళిపోతే మంచి సమరయుడు ఎంతో పరామర్శించి ఎంతో ఆదరించాడు. అప్పుడు తర్వాత ఎవరు పొరుగువాడని అడిగితే వాళ్ళే జవాబిస్తారు. జాలిపడినా సహాయం చేసిన సమరయుడని. అలాగే మీరు కూడా అలాగే చేయమన్నాడు. చివరి క్రీస్తు చెప్పిన మాట మనకు కూడా వర్తిస్తుంది. అలాగే చేయాలి మనం కూడా. మంచి సమరయుడు ఎలాగ ఆదరించాడు, అలాగే కష్టంలో ఉండే వాళ్ళకి ఆదుకోవాలని దేవుడు మనకే ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని ప్రేమ తాకితే మరి ఫ్యామిలీని, బంధువులే కాకుండా ఇతరులను కూడా ప్రేమించగలుగుతాం. జాలి కరుణ చూపిస్తాం. కన్నీటితో వాళ్ళ కష్టాల్లో ప్రార్థిస్తాం. దేవుని ప్రేమ తాకినప్పుడు మనం క్రీస్తుకు సాక్షులంగా ఉంటాం. మన ప్రవర్తన ఒక సువార్తగా మారిపోతుంది. మనం చేసే పని, మన ప్రవర్తనలో, మన ప్రేమలో మన ప్రేమ కనిపిస్తుంది. మనం చెప్పే ప్రసంగాల కన్నా మన ప్రవర్తన ప్రజలు గమనిస్తారని గమనించుకోవాలి. మన జీవితమే సాక్ష్యంగా మారిపోద్ది. యోహాను మత్తయి 5:16 కొండ మీద ప్రసంగంలో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు మనం వెలుగు బిడ్డల్లాగా ఉంటామండి. మన ముఖం దేవుని ప్రేమ ఉంటే ప్రకాశిస్తుందటండి. ఆ వెలుగును వాళ్ళు చూడగలరు. నీ మాటల్లో వెలుగు ఉంటుంది. నీ వెంట సువాసన వెదజల్లబడుతుంది. మనలో మహిమ, సమాధానము, ఆదరణ, నీ మాట, నువ్వు చూసే చూపు, మరి ప్రేమ అంత సువార్తగా మారిపోతుంది. ఈ రీతిగా దేవుని ప్రేమ తాకితే ద్వేషం ఉండదు, పగ ఉండదు. దేవుని ప్రేమలో సదా మనం జీవించి శాంతితో నింపుతారు. దేవుని ప్రేమ అపురూపమైంది. 1 తిమోతి 2:4 దేవుడు మనుషులంతా రక్షణ పొంది సత్యం గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని ఇచ్చయించుచున్నాడు. సత్యం గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండటం కూడా క్రీస్తును ప్రేమించడం కూడా భాగమే. ఈ వాక్య భాగము మనకి మన దిశ, దశ రెండు కూడా మార్చేదిగా ఉంది. ఎన్నో ఆశలు ఉంటాయి. పేదవాళ్ళకి, గొప్పవాళ్ళకి కూడా ఆశలు ఉంటాయి. భిక్షగాడు కూడా ఈరోజంతా 100 రూపాయలు వస్తాయా నిరీక్షణతోనే అడుక్కుంటాడు. అధికారులకి, ప్రతి వ్యక్తికి కూడా ఆశలు ఉంటాయి. మా దేవుడికి కూడా మన ఎడల మా ఆశలు ఉంటాయి. వాక్య భాగంలో సత్యం గురించి అనుభవ జ్ఞానం మనకు రావాలి. దేవుని ఆశను ఎలా తీరుస్తాం? మరి పక్షికి 2 రెక్కలు ఉంటాయి కదా, అలాగే సత్యాన్ని కూడా 2 రెక్కలు ఉంటాయట. ఒక వాక్యమేమో మరి 1 యోహాను 4:8 దేవుడు ప్రేమ విన్నాడు. మరి నాణ్యం కూడా రెండు ప్రక్కలు ఉంటాయి కదా. ఒక ప్రక్కేమో దేవుడు ప్రేమ ఉన్నాడు, రెండో ప్రక్కేమో నాణ్యం పక్కన అదేంటి బొమ్మ బురుసులాగా హెబ్రీ 12:29 హెబ్రీ 12:29 దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు. ఒక పక్క ప్రేమ, దహించే అగ్ని, ఈ రెండు కూడా కలిపిన సత్యం మనం తెలుసుకొని ఉండాలి. ఆయన ప్రేమ స్వరూపంతో మనం గుర్తుపెట్టుకుని ఉండాలి. పక్షి రెక్కలు లాంటిది మనం కూడా గమనించుకోవాలి. ఈ భక్తుల మాటలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఒక జర్మనీలోనట ఒక జైల్లో ఒక యవనస్తుడిని అన్యాయంగా జైల్లో వేశారట. వాడికి ఒకరోజు అన్నం పెడితే అన్నం తినకుండా అట్లాగా ఉంచేసాడట. మళ్ళీ సాయంత్రం అన్నం పెడితే అది కూడా తినకుండా పెట్టేశాడట. ఏంటి అబ్బాయి ఏం తింటలేదు అని ఎవరితో మాట్లాడేవాడు కాదట. తర్వాత తలుపు తీసి చూస్తే అబ్బాయి చనిపోయి పడున్నాడట. సరే బొగ్గుతోటి గోడ మీద రాశారట. ఈ మాట చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. అది జర్మనీలో అబ్బాయి రాసిన మాటే అందరూ అది వాడుకుంటున్నారు. ఆ మాటని ఏమని రాశారో తెలుసా? గోడపై బొగ్గుపై ఆకాశము భూమి అంతా కలిపి పెద్ద కాగితంగా మారిపోయి, ప్రపంచంలో చెట్లన్నీ కూడా కలాలు పెనసగా అయిపోయి, సముద్రంలో నీరంతా కూడా సిరాగా అయిపోయి రాస్తే కూడా క్రీస్తు ప్రేమ మనుషులందరూ కవులైపోయి రాస్తే కూడా ఆయన ప్రేమను వర్ణించడం చేత కాదు అని రాశారటండి చచ్చిపోయిన అబ్బాయి. అది నిజంగా ఎంత సత్యం కదా. ఆ అబ్బాయి మాటలే అనేక మంది భక్తులు వాడుకుంటున్నారు. మరి ఇంగ్లీష్లో కూడా పాట ఉంది, నార్ పెన్ కెన్ నెవర్ టెల్ ద లవ్ ఆఫ్ గాడ్ ఈస్ గ్రేటర్ ఫార్ అనే చక్కటి పాట ఉందండి ఈ మాట వల్లే. తర్వాత దేవుని పౌలు చెప్పిన అనుభవంలో దేవుని యొక్క ప్రేమ పొడవు, ఎత్తు, వెడల్పు, లోతు వర్ణించలేమని చెప్పుకున్నాడు అక్కడ. ఆ ప్రేమ అంత గొప్పది. ప్రపంచంలో ఎవరి ప్రేమ అటువంటి ప్రేమ కాదు. తల్లి ప్రేమ ఉన్నతమైంది అంటారు కానీ మరి యెషయా 49:15 స్త్రీ తన చంటి బిడ్డను మరిచి
మరుచున నేను వాళ్ళైనా మరుస్తారు కానీ నేను మరువనను. ఒక అమ్మాయి చీరలు కొనుక్కోవడానికి షాప్‌కెళ్ళి చీప్‌గా వస్తే చీరలన్నీ కొనేసుకొని ఆ పిల్లని అక్కడ కుర్చీలో పెట్టి మర్చిపోయి ఇంటికెళ్ళిపోద్ది. అయ్యో! నా కూతురైతే అని చెప్పి పరిగెత్తుకెళ్ళి మన షాప్‌కెళ్తే, అమ్మా నువ్వెంత మూర్ఖురాలివి అది మోజుతోటి పసిపిల్లని కూడా మర్చిపోతావా అని. ఆళ్ళన్నా మరుస్తారు గానీ వీళ్ళు మరువరు. ఎంతోమంది మరి వివాహం కాకుండా బిడ్డలు పుట్టినప్పుడు కుండల్లో పెట్టేసి పడేసిన అనుభవాలు ఎన్నో చూస్తున్నారు. ఇయన్నీ చూస్తుంటే మనుషుల ప్రేమ, తల్లి ప్రేమలు ఎంత అశాశ్వతమైంది. మరి తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ లోక పరిమితమే కానీ ప్రేమిస్తారు. కానీ కొంతమంది ప్రేమించలేని వారుగా ఉంటారు. అది కూడా అందుకని మనం ప్యూర్‌గా చెప్పలేం. తండ్రిలాగా, తల్లిలాగా లాలిస్తాను, ఆదరిస్తానని యెషయా 66లో కూడా చెప్పాడు. ఆ తర్వాత తల్లిని మించిన ప్రేమించే దేవుడు మనకున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా మరి మరి ఈ రకంగా ద్వితీయోపదేశకాండం 1:30లో కుమారుని ఎత్తుకొని వచ్చినట్లుగా నేను మోస్తానన్నాడు. దేవుడు మనం మోసే దేవుడు. చాలామంది సంతలోకెళ్ళినప్పుడు కూడా భుజాల మీద 2 కాళ్ళు వేలాడుతూ జుట్టు పట్టుకొని పిల్లల్ని మోస్తూ ఉంటారు తండ్రులు. నిజంగా అటువంటి ప్రేమల కన్నా మంచి ప్రేమ మనది. క్రీస్తు ప్రేమ, తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ. ఈ మూడో ప్రేమ స్నేహితుని కంటే ఎక్కువ ప్రేమించేవాడు. అందుకనే చివరి ప్రార్థనలో యోహాను 16లో నేను స్నేహితులను మేము పిలుస్తాను. స్నేహితుని కంటే ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కూడా క్రీస్తు చెప్తాడు. కాబట్టి మరి దేవుని ప్రేమ ఎంతో గొప్పది. సరే ఒకసారట ఈ భక్తుడు మరి ఒక ఇంటికి భోజనానికెళ్తే వాళ్ళ అమ్మ, నాన్న అయ్యో! పాస్టర్ గారు వచ్చేసారని ఏదైనా పెడదామని లోనకి వంటగదికెళ్తే 3 సంవత్సరాల పాప అంకుల్ గారు మీకు బొమ్మలు చూపించినా మీకే బొమ్మ కావాలని లోపలియి అన్ని బొమ్మలు తీసుకొచ్చి అన్నీ చూపించిందంట. అయ్యో! చక్కటి బొమ్మ ఇదని ఒకటి మంచిది తీసుకున్నాడట. అయ్యేటటికి మరి నీకేది ఇష్టమమ్మా అంటే పరిగెత్తుకెళ్ళి లోపలికెళ్ళి ఒక కాలు ఇరిగిపోయి జుట్టు లేకుండా వికారంగా ఉండే ఒక బొమ్మను తీసుకొచ్చి హత్తుకొని నాకు ఈ బొమ్మ చాలా ఇష్టం అన్నాడు. అదేంటమ్మా నీకు ఈ బొమ్మ ఏంటి ఇన్ని మంచి బొమ్మలుంటాయి అంటే ఒక మాట అందట. అదెంత చక్కటి మాట చూడండి. ఆహ్, అంకుల్ గారు నేను ప్రేమించకపోతే ఈ బొమ్మను ఎవరు ప్రేమిస్తారు? ఎంత మంచి మాటది. నిజంగా ప్రభువు కూడా ఆయన ప్రేమించకపోతే మనల్ని ఇంత హీనమైన, పాపులమైన దేవుడు ప్రేమించడానికి ఇంకెవరున్నారు? క్రీస్తు ప్రేమే కదా అందరికీ అవసరమైంది. నా మాట క్రీస్తు ప్రేమను సూచిస్తూ ఉంది. సరే ఒకసారి ప్రమాదవశాత్తు హ్మ్. ఒక ఇల్లంతా కాలిపోయిందట. కాలి గుడిసంతా కాలిపోయిన టైంలో ఓ పాప ఉయ్యాల్లో ఉంది. ఆళ్ళ అమ్మేమో పనిలో ఉందట. పరిగెత్తుకొచ్చినప్పటికి ఎవరన్నా రక్షించండి అంటే ఎవ్వరు వెళ్ళలేదంట. తనే తల్లి పొడుచుకి తల్లి భర్త చచ్చిపోయాడు. ఆ పాపని పొదుపు పట్టుకొని వస్తూ ఉంటే పైనుండి తాటాకు కాలిపోయిన తాటాకు మొఖం మీద పడి మొఖం అంతా కాలిపోయి చేతులు కాలిపోయినాయట. అలాగే తను పట్నం వెళ్ళిపోయి ఆ పిల్లని మంచి ఉద్యోగస్తురాలిని చేసిందట. ఆ ఉద్యోగస్తురాలికి ఈ అమ్మాయి ఎలా బతికిందో ఇవన్నీ చెప్పలేదు. కానీ తను తల్లి ఎంతో కష్టపడి తనను విద్యావంతురాలు చేసి మంచి స్థితిలో తెచ్చాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో "అమ్మా నువ్వు ఒసే ఒసే" అని పిలిచేదట. అమ్మని కూడా పిలిచేది కదట. అయిన తర్వాత ఇది శ్రీకాకుళంలో జరిగింది కదండీ. అయితే అదేం చేసిందంట గబగబా భోజనం చేసి అంతా పెట్టి "నువ్వు వంటగది లోపల ఉండు. బయటికి రావద్దు నువ్వు. నీ మొహం కనిపించొద్దు" అని చెప్పిందట. సరేలే అమ్మ అని అన్నీ వండిందంట. తీరా చూసేటప్పటికి అందరూ వడ్డించేసుకుంటే కిటికీలోంచి వస్తుందంట. కూతురట అందరికి వడ్డిస్తా ఉంటే వేడి వేడి సాంబార్ కాళ్ళ మీద పడిందంట. వెంటనే అమ్మ అందంట. అమ్మ అని పిలవగానే తన తల్లి కడుపు కదిలిపోయి పరిగెత్తుకొచ్చి "అమ్మ ఏమైందమ్మా కాలిందా" అని అడిగిందంట. "ఎవరు రమ్మన్నారు నేను ఇక్కడికి పో పో పో" అని తరిమేసిందట. ఎవరెవరంటే మా పనమ్మాయిలే అని చెప్పిందట. తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు "అమ్మ నేను నీకన్నా చాలా అందగత్తెగా ఉన్నాను నేను. కానీ ఇట్లాగా చిన్నప్పుడు నాన్న లేడు. నిన్ను బతికించటానికి నేను ఇలాగా కాలిపోవాల్సొచ్చిందమ్మా" అని నేను చెప్పేటప్పటికి తను అప్పుడు మనసు కరిగిపోయి తన చేతులు ముద్దు పెట్టుకొని కాలిపోయిన మొఖాన్ని ముద్దు పెట్టుకొని "క్షమించమ్మా" అందట. కానీ మనం ప్రభు ప్రేమ గ్రహించడానికి టైం పట్టొచ్చు. కానీ ఆ ప్రేమ ఎంత సిలువలో కార్చిన వికారముగా ఆయన మన కోసం స్వరూపమైన సుఖం లేనివాడిగా ఉన్నప్పుడు ఆయన మనం ముద్దాడేటువంటి ప్రేమను మనం పొందాలి. ఆయన త్యాగాన్ని మనం గుర్తుంచుకొని సిలువ ధ్యానంలో గుర్తెట్టుకోవాలి. అక్కడే కాలిపోయిన ఇంటి దగ్గర ఒక కోడి తల్లి కాలిపోయి
పైనంతా బూడిద బూడిదగా అయిపోయిందట. ఏంటిది అని చెప్పి ఇలాగ చేయి పెట్టేటప్పటికి అంత కూడా బూడిదొచ్చేసిందంట. కింద ఆ చిన్ని చిన్ని కోడి పిల్లలు బతికి అవి బయటకొచ్చినాయంట. అది తల్లి ఎంత త్యాగం చేసిందో అది గమనిస్తాం. అందుకనే 91 కీర్తనలో మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తి నీడన విశ్రమించును. అతని రెక్కల కింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. మనల్ని ఆయన రెక్కల కింద కప్పి మనల్ని రక్షించి శిలువ మరణం మీద ఆ శిలువ మరణం పొంది మనల్ని విమోచించి మరి రాజ్య వారసులకు చేసినటువంటి ప్రేమకు మనం ఇవ్వగలము. ఆ ప్రేమకే నువ్వు ఏమిత్తువు, అర్పించుకో నీదు జీవితము, ఆయన కొరకే జీవించవు అని ఒక చక్క పాట ఉందండి. ఆ రకంగా మరి హోషియా 4:2లో చూస్తే పాపాన్ని గతంలో ఇశ్రాయేలీయులు ఆహారంగా చేసుకున్నారు, మొండితనం చూపించారు. మరి మరి ఎన్నో రకాలుగా మరి యేసు బాధించినప్పుడు ప్రభు మళ్ళా 14 వచనంలో ఏమన్నాడు? నా వైపు తిరగండి, వాళ్ళ వెంటనే శిక్షించలేదు. ప్రేమ స్వరూపింది కనుక నా వైపు తిరగండి. ఎలా ఉంటుందంటే 4:5లో హోషియాలో, మంచు చెట్టుకు మంచులాగా ఉంటాను, తామ వృక్షంలాగా ఎదుగుతారు, అభివృద్ధి పొందుతారు అని ప్రభు ఎంతో ప్రేమతో అభయం ఇస్తున్నాడు. దేవుని ప్రేమకు మన స్పందన ఏంటి? మరి ఈ రకంగా దేవుని కొరకు జీవించడానికి మరి ప్రేమించాలి. మరి పిఏ స్వామి గారు అనే భక్తుడు ఆయన అనుభవంలో చెప్తూ, నేను ఒక పాట ద్వారా, ఒక ప్రసంగం కాదు, ఒక పాట ద్వారా నేను రక్షించబడ్డా అని ఆ పాట రాసిన ఆయన కూడా మరి బ్రతికే ఉన్నారండి. ఆశ్చర్యమైన ప్రేమ, మరి కల్వరిలోని ప్రేమ, మరణమును జయించిన ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ. అది ఎంత వివరంగా పాటలో వచనాలు ఉంటాయి అంటే ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుందండి ఆ పాట. మీకు వీలైతే అది విని మీరు తరించవచ్చు. ఆ పాట విని ఆయన రక్షణ పొందాడట. ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, మరణం జయించిన ప్రేమను, పాపి కోసం మరణించిన క్రీస్తు ప్రేమ తలంచుకొని ఆ పిఎస్ స్వామి గారు రక్షించబడ్డారని చెప్పారట. ఆ రకంగా మరి దేవుని యొక్క ప్రేమను పాటల ద్వారా స్తుతి చేయడం, మరి సందేశాలు ఇవ్వడం, సువార్త చెప్పడం ఎన్నో రకాలుగా మరి ప్రభు వాడుకుంటున్నాడు. మనం కూడా ప్రభు ప్రేమను ఎరిగి మరి ఆయన త్యాగాన్ని గుర్తించి ఆయన ప్రేమలో మనం ఎలాగ 7 పాయింట్లు చెప్పిన విధంగా ఆయన ఎలాగ మనకి తిరిగి ఆయన ఎలా ప్రేమించాలో మనం తీర్చుకొని ఆయన నిత్యత్వం వరకు ఆయన ప్రేమలో సాగిపోదాం. అట్టి కృప మనందరికి ప్రభు ఇచ్చుగాక. ఆమేన్.